హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ముందు వీడియోలో మనము లీవ్స్, ఈ జర్దోజీ, ఈ ఇవి కట్ బీడ్స్తో ఈ లీవ్స్ కుట్టినాము. అలాగే జర్దోజీతో ఇలా చూపించాను కదా. ఈరోజు మీకు మిర్రర్ చూపిస్తా అన్నా కదా. ఫస్ట్ ఈ మిర్రర్కి అప్పుడు ఇది కూడా చూపించా మీకు. ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా. దీనికి కూడా ఇలాగే వేసుకోండి. ఎలాగంటే ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. మనం ఎక్కడ స్టిచ్ వేయాలి, డాట్స్ 1 2 3 4 5 5 పెట్టుకోండి. ఓకేనా. 1 2 3 4 5 1 2 3 4 5 ఇలాగా డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎట్లంటే అట్లే కుట్టకుండా మీకు ఫస్ట్ అది చూపిద్దామని అక్కడ నాకు ఓన్గా అట్లా వేసేసాను, మీకు చెప్పడం మర్చిపోయాను. ఓకేనా. అందుకే ఇవి చిన్నవి చూడండి, అది కూడా అలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ మోడల్లో ఫస్ట్ గొలుసు వేసుకుంటూ వెళ్తాం. ఈ డాట్ ఎక్కడ ఉంటే అక్కడ. సరేనా. కొంచెం అటు ఇటు తీసుకోండి, దగ్గరగా ఉంటే కొంచెం దూరంగా తీసుకోండి. ఓకేనా. ఇలాగా కొంచెం దగ్గరగా. ఓకేనా. ఇట్లా డాట్స్ పెట్టుకోవాలమ్మా. మీరు పెద్ద మిర్రర్ మొన్న చూపించా కదా మీకు ఇక్కడ, అది కూడా అట్లా డాట్ పెట్టుకొని ఫస్ట్ గొలుసు అట్లా వెయ్యండి. తర్వాత చూపిస్తా చూడండి. ఇప్పుడు జర్దోజీతో నేను జెర్రీ థ్రెడ్ అనమాట, జెర్రీ థ్రెడ్తో వేద్దాం. తర్వాత కలర్స్తో చూపిస్తా, సిల్క్ థ్రెడ్తో. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ వేద్దాం, మీకు బాగా కనిపిస్తుంది. ఓకే. చూడండి. ఫస్ట్ ఇక్కడ వేద్దాము. ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ గొలుసు చిన్నగా అక్కడ గొలుసు తీసుకోండి. ఓకేనా. తర్వాత ఈ డాట్ పైకి కానీ కాదు, డాట్ దగ్గర తీసుకోండి. ఇక్కడ తీసుకొని మీకు గొలుసు ఇలా పైకి వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకోండి, మీకు అలవాటు అయ్యేంత వరకు. ఓకేనా. తర్వాత ఈ డాట్, తర్వాత ఈ డాట్. మనం ఫస్ట్ చిన్నగా తీసుకుందాం. ఇదిగోండి ఇలా. మీకు రావటం లేదు అంటే కినా ఏం చేస్తారు, సపోర్టింగ్ గోల్స్ తీసుకోండి. మళ్ళీ ఈ డాట్, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దీని మిడిల్లో తీసుకోవాలి. మళ్ళీ దీని మిడిల్లో, మళ్ళీ ఈ రెండు మిడిల్లో, మళ్ళీ ఈ రెండు మిడిల్లో, మళ్ళీ ఈ రెండు మిడిల్లో. ఇలా మనము స్టెప్ బై స్టెప్ ఆ మిడిల్లోనే తీసుకుంటూ మళ్ళీ మనం సెకండ్ గొలుసు ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ దాని మిడిల్లో తీసుకోవాలి. ఇలానే ఒక్కొక్క గొలుసు వేసేటప్పుడు ఒక్కొక్క గొలుసు మధ్యలో వేసుకుంటూ వచ్చేయాలి. ఓకేనా. అయిపోయింది. చిన్న మిర్రర్ కదా ఇది. మనము ఇంకా 2 చుట్లే చుడతారు మామూలుగా అయితే, మీకు చూపించాలి కాబట్టి 3 చుట్లు. మీరు చుట్టూ పూస వేసుకొని మిర్రర్కి కూడా మీరు మిర్రర్కి ఇట్లా కుట్టే అవసరం లేకుండా చిన్న మిర్రర్ కదా, మీకు పూస కూడా కుట్టుకోవచ్చు మీరు దీని చుట్టూ. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పూస కుట్టి చూపిస్తా చూడండి. చిన్న చిన్న మిర్రర్స్ ఊకే 2-3 టాకాలు వేస్తారు అంతే. టాకా అంటారు దీన్ని మేమైతే, ఇక్కడ ఏమంటారో తెలీదు. మీకైతే నేనైతే టాకా అంటాను, నాకు అలవాటు అయిపోయింది అలాగా టాకా అనడం. ఇలాగా పూస వేసుకోవచ్చు, డైరెక్ట్ పూస కూడా వేసుకోవచ్చు మా.
ఓకేనా. లేదు మనకు అది పైకి లేవకుండా మనం కుట్టు వేసుకోవాలి అనుకుంటే మనకు నా బ్లౌజ్ వాష్ చేసినప్పుడు పైకి లేకుండా ఉండడానికి మీరు 2 చుట్లు వేసుకొని పూసేసుకోండి. సేఫ్టీ అంతే. మిర్రర్ మనకు ఎక్కడికి వెళ్ళకుండా లాక్ చేసేస్తున్నాం దాన్ని, అలాగనమాట. మీకు ఇంకా ఈ గాజు మిర్రర్స్ అయితే గిన ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాకనే వేసుకోండి. గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ మిర్రర్, దానికి మాత్రం టాకా వేసుకోండి. ఎందుకంటే అవి వాష్ చేస్తే మనకు ఊడి రావడం మనకి జరుగుతుందన్నమాట. ఒక టాకా ఒక్కటన్నా వేసుకోండి, అది జెర్రీతోనే వేసుకోండి. ఓకేనా. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. లేదా కాటన్ థ్రెడ్ మీ శారీ కలర్ ఏది ఉందో, ఏ కలర్ అయితే మీరు బ్లౌజ్ వేసుకుంటున్నారో ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని చుట్టూ ఒకటి 2 చుట్లు వేసుకొని ఇలా పూసేసుకోండి. ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది. అతికిచ్చి వేసుకోవడం వల్ల మనకు లాభం లేదు. ఓకేనా. అర్థమైందా ఇది మిర్రర్ వరకు ఎలా కుట్టాలనేది? ఓకే. ఇంకోటి మనకు దీనికే గోల్డ్ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ వేద్దాం. చూడండి, ఇట్లా లైన్గా వేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం కదా, లాంగ్ అండ్ షార్ట్కి ఈ డాట్స్ ఏం అవసరం లేదు. చిన్న చిన్నగా లాంగ్ అండ్ షార్ట్ వేసుకోండి. చూడండి, ఇలాగా ముందుకి వెనక్కి చిన్న చిన్నగా తిప్పుకోవడమే థ్రెడ్. సపోర్టింగ్ గొలుసులు మాత్రం అవసరం. మనకు మిర్రర్ మునిగిపోకుండా కొంచెం ఎడ్జ్లోనే వేసుకోండి. ఓకేనా. కొంచెం ఇట్లా ఎడ్జ్లో వేసుకుంటే అది దగ్గరకు వచ్చేస్తుంది, మనకు మునిగిపోతుంది. చూడండి, ఇట్లా దూరం దూరం వేసుకోండి. అది ఎట్లా దానిపైకి వచ్చేస్తుంది, మనకు వేయంగా దానిపైకి మిర్రర్ పైకి వచ్చేస్తుంది లాంగ్ అండ్ షార్ట్. ఎంత బాగా, నాకు ఇది లాంగ్ అండ్ షార్ట్ వేయడం చాలా ఇష్టం. ఇది దీంతో కొన్ని మనం ఇష్టపడతాం వర్కులు వేస్తూ ఉంటే, ఎందుకంటే అది ఇంట్రెస్టెడ్గా ఉంటుందా, మనం వేసే కొద్దీ దాని అందం అనేది పెరుగుతూ ఉంటుందా, దాంతోపాటు మనకి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా బాగా వేయాలనే ఆలోచన వస్తుంది మనకు. వచ్చి దాన్ని ఇంకో రకంగా ఏ విధంగా డిజైన్ మనము వేయొచ్చు, దీన్ని ఇంకో రకంగా ఇంకా దీనికంటే అందంగా ఎలా చేయొచ్చు డిజైన్ దీన్ని అనే ఆలోచనలు వస్తాయి మనకు. వేయంగా కొత్త కొత్త డిజైన్స్ మన లేడీస్ నుంచే బయటకు వచ్చేస్తాయమ్మా. ఇలా వేయడం వల్ల మనకి ఆలోచనలు అనేది కొత్తగా రావడం వల్ల కొత్త డిజైన్ని మనం ఏదన్నా మంచిగా ఉండేది వేసి మనము చూపిస్తే జనాలకి అది ఇంకా మంచిగా ఉందనుకోండి, జనాలంతా కస్టమర్స్ అంతా అదే వరకే కావాలి మాకే అని వస్తారనమాట. అలాగా మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. బాగుందా ఇది బాగుందా, ఏది నచ్చింది కామెంట్ చేయండి. ఇప్పుడు మనము సిల్క్ థ్రెడ్తో వేద్దాం. మీకు సిల్క్ థ్రెడ్తో కూడా ఎలా వేయాలనేది లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను మిర్రర్లో. ఇప్పుడు చూడండి, దీంతో కూడా వేసుకోవచ్చు, అందంగా ఉంటుంది. కలర్స్ థ్రెడ్ మల్టీ కలర్లో గాజు మీరు గ్లాస్ పెట్టుకొని వేసుకోండి, భలే ఉంటుంది బ్లౌజ్ అంతా. అది డార్క్ కలర్ బ్లౌజెస్ ఏదైనా కానీ, ఇది సిల్క్ థ్రెడ్ కదా, 14 లీడిల్ తీసుకున్నాము. ఏదైనా కానీ మనం వేసే దాన్ని బట్టి ఉంటుంది మా. కలర్స్ పేస్టల్ కలర్స్ అయినా ఇట్లా మెరుస్తూ చిన్న చిన్న మిర్రర్స్ పెట్టుకోండి. పెద్ద పెద్ద మిర్రర్స్ కంటే చిన్న చిన్నవి ఎంత అందంగా కనిపిస్తాయి మనకు మిర్రర్స్. పెద్ద పెద్ద దానికన్నా మనకు చిన్న చిన్నవే అక్కడక్కడ మెరుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది బ్లౌజ్ అంతా. చూడండి, ఎడ్జ్కే వేసుకోండి, దానిపైకి వేయడం వల్ల మునిగిపోతుంది. మీరు కొంచెం దూరంగా వేసుకున్నారనుకోండి, దానికి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. చిన్న చిన్నగా వేసుకోండి, పెద్ద పెద్ద లాంగ్ గొలుసులు తీసుకోవద్దండి, లాంగ్ అండ్ షార్ట్. ఇక్కడ మనం లీవ్స్కి దానికి వేసినట్లు వేయకండి, పెద్ద పెద్దగా. చిన్న మెరర్ కదమ్మా అది, అందుకు మనము ఎడ్జ్లోనే వేసుకుందాం. లోపలికి వెళ్ళకండి, దాని మిర్రర్ పైకి రానియకండి గొలుసు. ఓకేనా. సైడ్కే నేను ఎలా వేస్తున్నాను చూడండి, సైడ్కే వేస్తున్నా.
చూడండి నీట్గా వచ్చింది. చాలా ఇంత మనకు అంత చిన్న మిర్రర్కి మనము లాంగ్ అండ్ షార్ట్ వేసినామంటే ఎంత ఇది కదా. అందుకే నేను బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను. నేను ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా మనకి ఎంత చిన్నవైనా కూడా మన చేతిలో వర్క్ అనేది కూర్చోవాలి అట్లే వేస్తే. వేరే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడకూడదు. మనం బ్లౌజ్ వేసి ఇచ్చినామంటే పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలి. అట్లా ఉండాలి. మనం వేసే వర్క్ కూడా నీట్గా ఊడిపోకుండా నీట్గా వేసి ఇవ్వాలి. అది బాగుందా, నచ్చిందా? ఇప్పుడు దీని చుట్టూ మీరు చిన్న చిన్న మిర్రర్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక ఫ్లవర్ మాదిరికి కూడా వేసుకోవచ్చు. లేదా దీనికే పూసలు కుట్టుకోవడం ఏంటేంటివో చేస్తుంటారు. త్రిభుజాకారం పూస వచ్చి ఇక్కడ ఒక ఫ్లవర్ మాదిరిగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికే మనము చూపిస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ జర్రీ వర్క్ థ్రెడ్ జర్రీ తీసుకుంటున్నాను. పూస వేస్తాం కదా. ఇప్పుడు దీనికి మనము ఇక్కడ మిడిల్లో మీకు చూపిస్తా చూడండి. చిన్న ఇదేను తణుకు పెట్టుకున్నాను, చూపిస్తా. ఓకే, మీకు మోడల్ కోసం అంతే, మళ్ళీ ఇలాగే వేసుకోండి అని చెప్పట్లేదు. ఒక కొలువు తీసుకుందాము చిన్నది. పూసైనా పెట్టుకోవచ్చు, కొలువైనా పెట్టుకోవచ్చు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి అడ్డం వస్తుందేమో ఇది. ఓకే, పర్లేదు, అది వదిలేద్దాం. చూడండి ఇలా వేసుకున్నాం కదా. పైనుంచి కిందికి వద్దాము. వస్తే మనకు పర్ఫెక్ట్ కూర్చుంటుంది. కొంచెం పెద్దదే తీసుకుందాం కొలవు, ఎందుకంటే తనకు పెద్దగా కనిపిస్తుంది కదా. మనం కొలువు కూడా ఈ కొలువులతో వేద్దాం. ఈ కొలువులు ఇవి వద్దు, చిన్నవి, చాలా చిన్నగా ఉన్నాయి ఇవి వద్దు. ఈ తణుకు పెద్దగా ఉంది కాబట్టి మనకి ఫస్ట్ కొలువు తీసుకొని తర్వాత ఇక్కడ తణుకు తీసుకొని మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. దీనికి కాదు, దీనికి కదా, ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇది తీసేద్దాం. ఇక కింద 2 ఉన్నాయి కదా, అవి వేసి చూపిస్తా. ఇది అడ్డం వస్తుంది. ఓకే, ఒక గొలుసు తీసుకొని గొలుసు తీసుకొని చూపిస్తా మీకు. ఫస్ట్ ఇక్కడ 2 గోల్స్ తీసుకుందాము. తర్వాత కొలువు పూస, ఒక గోల్డ్ పూస తీసుకుంటున్నా, ఒక కొలువు ఒకటి. ఇది ఇలాగా చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఈ పక్క ఇది కూడా అంతే, లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా కొలువు కూర్చోపెట్టడం. ఫస్ట్ కొలువు తీసుకుంటాం, తర్వాత పూస తీసుకుంటాం, తర్వాత తణుకు తీసుకొని చూడండి ఎంత బాగుంది. చెప్తున్నా కదా, మనం క్రియేట్ చేయాలి అంతే. ఏదైనా కానీ మన ఆలోచనలు బట్టి మనం వేసుకుంటే బ్లౌజెస్ బాగుంటాయి. 4 సైడ్స్ ఇలాగనే వేసుకోవచ్చు. దాని మిడిల్లో ఒక కుందనం పెట్టి కూడా మీరు రివర్స్ కదా, ఇది కిందకు వచ్చింది. ఓకే, ఫస్ట్ తణుకు తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి పోతున్నాం కాబట్టి ఫస్ట్ తణుకు పూస ఇది తీసుకోవాలి, కొలువు. అయిపోయింది. ఈ 4 సైడ్స్ మనం అలాగే వేసుకోవచ్చు. చూడండి ఇట్లయినా వేసుకోవచ్చు, చాలు. ఇది ఈ 3 ఇట్లా చూడండి. దీని చుట్టూ పూస వేసుకోండి. పూస వేసుకొని 3 వేసుకోండి. లేదు మనకు మల్టీ కలర్స్ థ్రెడ్స్ తోటి ఒక్కొక్క కలర్ మోడల్లో వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసేసుకోండి. ఓకేనా.
కింద మనకి ఇలా చాలు, పైన ఒకటే, మళ్ళీ కింద 4 సైడ్లు వద్దులే, ఇలానే చాలు. 3 వేసేసుకోండి అంతే, అయిపోయా. ఇది ఒక బంచ్ కదా. ఇదొకటి నీట్గా చీరల్లో మనము శారీస్లో అక్కడక్కడ ఒక ఒక బిట్ మాదిరిగా వేసుకోవచ్చు, చిన్న చిన్న బిట్స్. శారీ అంతా లేదు, శారీ ప్లెయిన్ పెట్టుకొని బ్లౌజ్ అంతా ఇట్లా బిట్స్ వేసుకొని నెక్కి వచ్చేసి ఇలానే ఇదే వర్క్, సేమ్ వర్క్ ఇలానే వేసుకోవచ్చు. అప్పుడు ఈ స్టోన్ రాదు, ఈ పూస వస్తుంది. స్టోన్ మనం మిర్రర్స్ పెట్టేటప్పుడు స్టోన్లెస్ పెట్టరు, ఓన్లీ పూస వస్తుంది. ఇక్కడ థ్రెడ్ కానీ ఏదైనా రావచ్చు, ఇది కూడా రాదు. ఈ మిర్రర్ వచ్చినప్పుడు ఇది కూడా రాదు. లేదు ఇది కూడా ఉంది అనుకుంటే మనము లాంగ్ అండ్ షార్ట్ పూస ఒకటి వేసుకోండి. వేసుకొని ఇది అనేది లైన్గా ఇట్లా వేసుకుంటూ డాట్లు మీకు ఎన్ని కావాలో మిర్రర్స్ అనేది ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి అక్కడ ఫస్ట్. తర్వాత ఈ చిన్న చిన్న మిర్రర్స్ గ్లాస్వి అతికించుకోండి కొంచెం గ్యాప్తో. ఇప్పుడు ఈ వెడల్పుతో ఉంది, మనం ఈ మిర్రర్ ఎంత వెడల్పుగా వస్తుంది కొలుచుకోండి. కొలుచుకొని మనకు ఈ వెడల్పు ఎంత ఉంది అనేది ఇక్కడ వెడల్పు వేసుకుంటూ రండి. లేదా మనం మిర్రర్ కొంచెం ఈ నెక్ కొంచెం దూరంగా అతికించుకొని డాట్స్ పెట్టుకొని వేసుకుంటే అయిపోతుంది. లేదు మీరు ట్రేస్ ఎత్తుకుంటామంటే కూడా డిజైన్స్ చాలా ఉంటాయి, ట్రేస్ ఎత్తుకోండి. లేదు కార్బన్ పెట్టి కూడా వేసుకోవచ్చు, వైట్ కార్బను, డార్క్ దానిలాగైతే వైట్ కార్బను, బ్లాక్, బ్లూ అన్ని కార్బన్స్ ఉన్నాయి కదా. డిజైన్ తీసుకొని వచ్చి ఫోన్లో తీసుకొని మనము మన బ్లౌజు క్లాత్ పత్తలాగానే ఉంటుంది కదా, ఫోన్లో మిర్రర్ వర్క్, సింపుల్ మిర్రర్ వర్క్స్ అని సెర్చ్ చేయండి, వస్తాయి డిజైన్స్. వచ్చినప్పుడు అలా సింగిల్గా ఉన్న నెక్ తీసుకొని మనము ఈ మిర్రర్ అనేది కింద ఫోన్ పెట్టుకొని ఇలా గీసుకోవచ్చు కింద, ఎందుకంటే కనిపిస్తుంది. మన హ్యాండ్తో స్కెచ్ చేసుకోవచ్చు దీనిపైన, పెన్సిల్ కానీ లేకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కర్ వేస్తాం కదా, ఆ మార్కర్స్ కానీ చాక్పీస్ కానీ డాట్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. మిర్రర్స్ ఎక్కడెక్కడ దూరం ఎంత దూరం ఉన్నాయి అట్లా కూడా ట్రేస్ ఎత్తుకోవచ్చు. ట్రేస్ ఎత్తేటివి కూడా సింపుల్గా వేసుకోవచ్చు. ఏమి వైట్ డాట్స్ పెట్టి పేపర్కి అది ఉంటుంది కదా డిజైన్ ఎత్తుకునేది మనకి పేపర్, వైట్ పేపరు, ఆ పేపరు డిజైన్ ఎత్తి హోల్స్ పెట్టి ఇంత కష్టం అవసరమే లేదు. ఇప్పుడు ఈజీగా ట్రేస్ ఎత్తుతున్నారు ఫోన్ ద్వారా లేదా కార్బన్ ద్వారా అట్లా ఎత్తుతున్నారు. లేదా డిజైన్ అనేది పేపర్ మీద వేసుకొని డార్క్గా కింద నుంచి వేసుకోవడం అలా కూడా చేస్తున్నారు. కార్బన్ పెట్టి దానిపైన మనం డ్రా చేసిన పేపర్ పెట్టేసి అది కూడా గీసుకుంటున్నారు నెక్కి బ్లౌజ్ మీద, అలా కూడా వేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి ట్రేస్ ఎత్తాల్సిన ఇప్పుడు పని లేదు. మేము వేసేటప్పుడు ట్రేస్ ఎత్తడానికి ఎంతో కష్టపడేవాళ్ళం మేము అప్పుడు 10-20 ఏళ్ళ కింద, అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ట్రేస్ ఎత్తాలంటే చాలా కష్టపడేవాళ్ళం మేము. హోల్స్ పెట్టాలా, ప్రతి చిన్న డిజైన్కి హోల్స్ పెట్టాలా, కరెక్ట్గా డిజైన్ రావాలంటే కదా. ఇట్లా సింపుల్ డిజైన్స్ అయితే మనం హ్యాండ్తోనే వేసేయచ్చు, గీసుకోవాల్సిన పని లేదు. కొంచెం డిజైన్ పెద్దగా ఉండి బ్లౌజ్ అంతా డిజైన్ రావాలి అంటే మేము చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఈజీగా ఎత్తేస్తున్నారు, అట్లా కష్టపడి వేసాం మేము బ్లౌజులు అప్పుడు. సరే ఇప్పుడు దీంట్లోకి వెళ్దాము. ఇప్పుడు చూడండి, ఇది మూడు విధాలుగా కుట్టుకోవచ్చు. మనం ఎన్ని విధాలైనా కుట్టుకోవచ్చు, మన ఐడియా అంతే. మనకు మిర్రర్ మునిగిపోకుండా ఈ చిన్న మిర్రర్ లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేయాలంటే కొంచెం దీనికి ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది డాట్స్ పెట్టుకొని ఇది వేసాము కదా, ఒక మోడల్ చూపించా డాట్స్ పెట్టి. ఇప్పుడు మనం లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవాలంటే ఇలా రౌండ్ గీసుకోండి, ఈ వెడల్పుతో ఉండాలి. మీరు వేసేదంతా ఈ లోపలనే వేసుకుంటూ రావాలి, దీనిపైకి దీని యువతలకి రాకూడదు, ఇక్కడిక్కడే రావాలా. ఇక్కడ అర్థం, ఇక్కడ ఇట్లా లైన్స్ రావాలి ఇట్లా, ఓకేనా. ఇలా రావాలన్నమాట. మనకు మిర్రర్ పైకి వెళ్ళకూడదు. మనం పెద్ద మిర్రర్ అయితే మిర్రర్ పైన వేసుకొని రావచ్చు, కానీ ఈ చిన్న మిర్రర్లకు సైడ్ వేస్తేనే మునిగిపోతుంది. చూడండి ఇక్కడ నేనేమన్నా దీనిపైకి రానిచ్చినానా, థ్రెడ్ రానివ్వలేదు. అప్పుడు ఇది చూడండి, దీని మిడిల్లోకి వచ్చేసింది, అదే మనం వేయంగా వచ్చేస్తుంది. ఇట్లా వేయాలి, కానీ మళ్ళీ లావుగా వేయకూడదు. బ్రాడ్గా మనకు నెక్కుకి ఎలా వేస్తామో ఇలా వేయకూడదు.
ఎందుకంటే పెద్ద మిర్రర్స్కి అయితే చాలా పెద్ద, మనము 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్స్ అంత మిర్రర్స్ వేస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ దీనికి అనుకోండి, ఈ మిర్రర్ అనుకుందాం, దీని దగ్గర మనము థ్రెడ్ పెట్టి వేసుకోవచ్చు. థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇది హైట్ వస్తుంది ఆల్రెడీ మనకు. దానికైతే దానిపైన రాణించుకోవాలి, ఒక 2-3 లైన్స్ అనేది దీనిపైన వస్తుంది, తర్వాత అంతా సైడ్కే వస్తుంది. ఓకేనా? సరే, మీరు ఇంత పెద్ద మిర్రర్ వేసుకున్నప్పుడు కూడా ఈ టాకా వేసుకోండి ఈ డాట్స్ పెట్టిన టాకా వేసుకొని తర్వాత లాంగ్ అండ్ షార్ట్ స్టార్ట్ చేసుకోండి. వన్ స్టిచ్చింగ్ అన్నా మనకు టాకా పడాలి. ఎందుకంటే ఈ మిర్రర్ ఇంత పెద్ద పెద్ద మిర్రర్స్ ఊడి రాకుండా మనకు వాష్ చేసినా కూడా. ఓకేనా? అవి టిప్స్ మీకు. ఓకే, ఇక్కడ చూడండి ఎంత అయింది ఇది 20. ఓకే, ఇంకో వీడియో చేద్దాం. ఓకేనా? సరే, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయండి. నేను చెప్పే డిజైన్స్ టిప్స్ ఇవన్నీ మీకు నచ్చింటే వేరే వాళ్ళకు కూడా పంపించండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనమ్మా? బాయ్.